హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్లాస్ట్ జోన్ యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన ఈ మూవీ గత నెలలో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్య. ఇది ఒక యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చెప్పొచ్చు. మూవీ చూసాక నాకైతే నచ్చింది భయ్య. ఇందులో ముఖ్యంగా ఆడపిల్లలు దేనిలోనూ తక్కువ కారు అనే మెసేజ్తో బాగుంటుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. కొద్దిగా స్టోరీ రొటీన్ అయినప్పటికీ యాక్షన్ సీక్వెన్సెస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మంచి స్టోరీతో ఎక్కడా బోర్గా అనిపించదు. మరి మూవీ గురించి మరిన్ని విషయాలు ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ముందుగా ప్లాట్ ఏంటో చూద్దాం. రాజారాంజు ఒక చిన్న ఫ్యామిలీ. అతని భార్య అతని కూతురుతో కలిసి ఉంటారు. ఒక కరాటే స్కూల్ నడిపిస్తూ ఉంటాడు. వీళ్ళింట్లో అందరూ కరాటే మాస్టర్లే. ఇదిలా ఉండగా అక్కడే ఉన్న ఒక లోకల్ గ్యాంగ్తో ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య ఏంటి? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఈ సాధారణ ఫ్యామిలీని ఎందుకు చంపాలనుకుంటారు? మరి వాళ్ళ నుండి అర్జున్ అండ్ ఫ్యామిలీ ఎలా బయటపడింది అనేది చూడాలంటే మూవీ చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్తో పాటు కాస్త స్లోగా అనిపించిన ఎప్పుడైతే మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి కథలో వేగం పెరుగుతుంది. మంచి ఎంగేజింగ్గా ముందుకు సాగుతుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా అనిపించాయి. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కుటుంబం కోసం ఎంతవరకైనా పోరాడే వ్యక్తిగా అర్జున్ చాలా బాగా చేశారని చెప్పొచ్చు. అర్జున్ గారికి దాదాపు సమానమైన రోల్లో ప్రీతి ముకుందన్ గారు చాలా బాగా నటించారు. యాక్షన్ సీన్స్లో అదరగొట్టారని చెప్పొచ్చు. ఇందులో మెయిన్ విలన్ పాత్రలో అరుణ్ చిదంబరం కథకు తగ్గ పాత్రలో చాలా స్టైలిష్గా కనిపిస్తారు. క్లైమాక్స్ బాగుంది. ఓవరాల్గా నాకైతే నచ్చింది భయ్య. మీరు కూడా చూసేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.